నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 28వ శ్లోకం. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. సో ఈ ధృతరాష్ట్ర పుత్రులు వీళ్ళందరూ కూడా నీ అగ్ని జ్వాలల్లాంటి నీ నోట్లోకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఏమో నీ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతున్నారు, కూరల్లాంటి పళ్ళ మధ్యలో. కొంతమంది ఏమో వాటి మధ్యలో వాళ్ళ తలకాయలు పగిలిపోయి చూర్ణంలాగా అయిపోయాయని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇంకో ఉపమానం చెప్తున్నాడు. ఎట్లా అయితే వేరియస్ నదులు బహవోంబు వేగాహ, సో యథా నదీనాం బహవోంబు వేగాహ సముద్రమేవాభిముఖాద్రవంతి, ఎట్లా అయితే వేరియస్ నదులు ఫ్లో అవుతూ వచ్చేసి సముద్రంలోకి ఎంటర్ అవుతాయో, అంటే అవి సముద్రంలోకి ఫాస్ట్ గా ఫ్లో అవుతూ వస్తాయని చెప్తున్నాడు. ద్రవంతి అంటే సో అట్లా ఫ్లో అవుతూ వచ్చి సముద్రంలో కలిసిపోతాయో, అట్లాగే తథా తవామి నరలోక వీరాహ, ఈ నరలోక ఇక్కడున్న వీరులందరూ కూడా నీ యొక్క ప్రజ్వలించే నీ నోళ్లలోకి విశంతి వక్త్రాణ్యభి విజ్వలంతి, సో నీ ఫైర్ బాల్స్ లాంటి నీ నోట్లోకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అంటే ఎట్లయితే నదులు తొందరపడతాయో సముద్రంలో చేరడానికి, వీళ్ళందరూ నీ నోట్లోకి వెళ్ళడానికి అంత తొందరపడుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది అని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అర్జునుడు తన భయాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నాడో. క్లీం కృష్ణాయ నమః.